రాష్ట్రంలో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు నిధులు విడుదల చేయలేదని ఆరోగ్యశ్రీ సేవల నిలుపుదల ఓ పక్క మరోపక్క గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్సీ డాక్టర్ల సమ్మెతో పేద మధ్యతరగతి ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జి వేణుగోపాల్ హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం వలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది ప్రజానీకం పేద ప్రజలు వైద్యానికి కార్పొరేట్ ఆసుపత్రులకు పోయి చేయించుకునేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి పరిస్థితులలో కొనసాగుతున్నటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఆరోగ్యశ్రీకి కేటాయించాల్సినటువంటి నిధులు సక్రమంగా కేటాయించకపోవడంతో ఆరోగ్యశ్రీకి సంబంధించిన కార్పొరేట్ ఆసుపత్రులన్నీ ఇవాళ సమ్మెలేకపోవటం చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. దీనివలన ప్రజానీకం చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. 2700 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ క్లియర్ చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నప్పటికీ కూడా సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కానీ ఇంతవరకు ఆ డబ్బును కార్పొరేట్ హాస్పిటల్కు జమ చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం. పేర్లు మార్చుకున్నంత ఈజీగా డబ్బులు కేటాయించేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కనిపించడం లేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవ అని మార్చుకున్నారు. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించినటువంటి కూడా నిధులు కేటాయించకపోవడం అనేది గౌరవ దివంగత ముఖ్యమంత్రి తారక రామారావు గారి యొక్క ఆశయాలను కూడా తూట్లు పొడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందుకోసం అనేసి కార్పొరేట్ ఆసుపత్రులు కనీసం 600 కోట్లైనా కానీ కేటాయించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా కేటాయించేటువంటి పరిస్థితులలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లేదు. కానీ 2 లక్షల కోట్లు అప్పు తెచ్చుకున్నారు. అప్పు తెచ్చుకున్న డబ్బులు ఏమైనాయి అని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా ఏఐటీయూసీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే 5,000 కోట్లు ఖర్చు పెట్టే పూర్తి అయ్యేటువంటి ప్రైవేటు మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసి పేద ప్రజానీకానికి వైద్యం అందకుండా చేసేటువంటి పరిస్థితులలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందుకోసం అనేసి వైద్య సేవలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా దూరం అయిపోతూ ఉన్నాయి. తక్షణం ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయించి ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రైవేట్ కాలేజీలో అన్ని ప్రైవేట్ పరం చేసేటువంటి వైద్య కళాశాలన్నింటిని కూడా ఉపసంహరించుకోవాలి ప్రైవేట్ పరం చేయడాన్ని అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే కార్మిక వర్గం అంతా ఏకమయ్యి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసేదానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తాం.